రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి జన్మదిన వేడుకలను నల్గొండలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంత్రి అభిమానులు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడంతో పాటు అనాథాశ్రమాలలో పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు వేడుకలను శనివారం నల్గొండ పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో గల మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ కేతావత్ శంకర్, నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి, డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ ఆమీర్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్లు పాల్గొని పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేశారు. మంత్రి పుట్టినరోజు వేడుకల్లో కార్పొరేటర్లు, సర్పంచులు, మాజీ కౌన్సిలర్లు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు. మన మంత్రి ఆర్ఎండ్బి శాఖ మంత్రి గారు, మన నల్గొండ అభివృద్ధి ప్రదాత, తెలంగాణకే ఒక దిక్సూచిగా ఉన్న వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా వచ్చినటువంటి మా మేయర్ గారికి, మార్కెట్ చైర్మన్ గారికి, గుమ్మల మోహన్ రెడ్డి గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా చాలా సంతోషకరం. ఎందుకంటే పేదల పన్నీదైన వెంకటరెడ్డి గారు, మంత్రి గారు చాలామందికి ఎన్నో విధాలుగా ఆహర్నిశలు కృషి చేసి సహాయం చేస్తూ ఉంటాడు. అతని జన్మదిన సందర్భంగా భగవంతుడు అతనికి ఆయురారోగ్యాలు కల్పించాలని, అదేవిధంగా వారి కుటుంబానికి భగవంతుడు చల్లగా చూడాలని, అందులో నల్గొండను బాగా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. అభివృద్ధిలో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కోసం ఆహర్నిశలు కృషి చేసిన వ్యక్తి మన వెంకటరెడ్డి గారు. ఆ రోజు మంత్రి పదవిని త్యాగం చేసినాడు. ఆ తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినాడు. ఇక్కడ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలలో ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ సన్నయ్య బియ్యం, రేషన్ కార్డు, ఇందిరా ఇళ్ళు, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ, బస్ ఫ్రీ, ఇలా చాలా సంక్షేమ పథకాలతో ముందుకు పోతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వెంకటరెడ్డి గారు మంత్రి గారు కూడా ఈ నల్గొండ జిల్లాలో చాలా పెద్ద పనులు చేస్తూ ఉన్నారు. లిఫ్ట్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, తర్వాత లైటింగ్ కానివ్వండి, ప్రతి ఒక్క ఆర్ఎండ్బి రోడ్లు అయితే ఈ నల్గొండ జిల్లాలో ప్రతి ఒక్క గల్లీకి రోడ్లు వేస్తూ ఉన్నారు. కాబట్టి భగవంతుడి కుటుంబం అంతా ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు. జై హింద్. నల్గొండ అభివృద్ధి ప్రదాత మన నల్గొండ గౌరవనీయులు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మంత్రి గారి కార్యాలయంలో శ్రీనగర్ కాలనీలో అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు అట్లా కార్యకర్తలతో ఈరోజు కేక్ కట్ చేయడం జరుగుతుంది. మన నల్గొండను అభివృద్ధి చేయడానికి వారు ఎంతో కృషి చేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా మన నల్గొండ చాలా అభివృద్ధి చెందుతుంది. వారికి పుట్టినరోజు సందర్భంగా ఇంకా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని, ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చేసిన మన ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారికి, మేయర్ గారికి, ఇక్కడ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులందరికీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులందరికీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి అభిమానులందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మన మంత్రి గారైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఘనంగా వారి పుట్టినరోజు జరుపుకున్నాం. పుట్టినరోజు జరుపుకున్న ప్రజలందరికీ కూడా మా పార్టీ తరఫున మేమందరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, నల్లగొండ నియోజకవర్గ ప్రజల ఆరాధ్య దైవం మంత్రివర్యులు టైగర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి 64వ జన్మదిన సందర్భంగా మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది. దాంతోపాటు అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక బ్రాండ్, ఆ పేరుకి ఒక బ్రాండ్ ఉంది. అది ఏంటంటే సహాయ కార్యక్రమాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆ ఆపదలో ఉన్న వారికి కూడా ఆదుకున్నటువంటి, మంచిగున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండి మరింత సేవలు చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండాలి. ఎల్లవెల్ల వారి కుటుంబం అంతా కూడా మంచిగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తున్నారు. అలాగే రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని 41వ డివిజన్లోని నిర్మల్ హృదయలో శనివారం కేక్ కట్ చేసిన అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, రిటైర్డ్ లీడ్ బ్యాంక్ మేనేజర్ జేమ్స్, క్రిస్టఫర్, పసల శౌరయ్య, రొయ్య కిరణ్ కుమార్, ప్రఖ్యాత్, ప్రభాకర్, మాణిక్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర రోడ్లు భవనాలు, అదేవిధంగా సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేయడమే కాకుండా నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధనలో ముందు వరుసలో ఉన్నటువంటి పోరాట యోధుడు, అదేవిధంగా
పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతి. ఎంతోమందికి విద్యాదానం, ప్రాణదానం చేయడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు ఏ అవసరం ఉన్నా కూడా నేనున్నా అని చెప్పేసి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించే వ్యక్తి. గత 25-30 సంవత్సరాల నుంచి నల్గొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యాదానాన్ని అందిస్తూ ఎంతోమంది పేదలకు ప్రాణదానాన్ని చేస్తూ అన్ని కార్యక్రమాలతో పాటు అభివృద్ధి సంక్షేమాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకుంటూ బడుగు బలహీన వర్గాలకు చేదోడు వాదాడుగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. వారి ఆశీర్వాదంతో మేము ఇంకా ఇలాగే ప్రజలకు సేవ చేసుకుంటూ ఉండాలని, వారు కూడా భగవంతుడి ఆశీస్సులతో మాలాంటి వారందరికీ అండగా ఉండాలని కోరుకుంటున్నాం. మంత్రివర్యులు ఆర్ఎండ్బి సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు గారికి యొక్క జన్మదినం ఈ యొక్క నిర్మల్ హృదయ అనేటువంటి మదర్ తెరీసా యొక్క హోమ్ ఫర్ ఏజ్డ్లో మనం జరుపుకోవడానికి కొరకై మరి వారు ఇచ్చినటువంటి ఈ తరుణంకై వందనం చెల్లిస్తూ భగవంతుడు మంచి ఆరోగ్యాలతో ఆయనను కాపాడి ఇంకా బీదవారికి సహాయం చేయడంలో ఆయన ముందంజ వేయాలని కోరుకుంటూ వారికి భగవంతుడు మంచి ఆరోగ్యాలు దయచేయాలని కోరుకుంటూ కొద్ది మాటలు ముగిస్తూ జీవించాలని చెప్పని ప్రత్యేకంగా మేము ఈ దినము మదర్ తెరెసా హోమ్లో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం అనేది జరిగింది. అదేవిధంగా వారు చేస్తున్న సేవలు ఇంకా కడు బీద వాళ్ళకి కూడా చెందే విధంగా చేయాలని, వారికి దేవాది దేవుడు చల్లంటి మంచి ఆరోగ్యం తెచ్చేయాలని, వారి కుటుంబంలో తండ్రి వారి మనవరాలని, బిడ్డని, అల్లుడిని కూడా దీవించాలని, అదేవిధంగా మరి వారి కుమారుడు కూడా ఆ యొక్క దేవుని రాజ్యంలో మోక్షంలో చేయాలని కోరుకుంటూ మరొకసారి యావత్ నల్గొండ క్రైస్తవులందరి తరపున వారికి మా హృదయపూర్వక బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. నల్లగొండ ముద్దుబిడ్డ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈనాడు వారి యొక్క జన్మదినం జరుపుకునే అవకాశం ఆ దేవాది దేవుడు మాకు ఇచ్చాడని నేను నమ్ముతూ ఉన్నాను. వారు చేసిన పనులు ఆంధ్రప్రదేశే కాకుండా తెలంగాణలో కూడా ఎలాంటి స్వచ్ఛందంగా సేవ చేసిన మంత్రి ఎవరైనా అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని మనం చెప్పొచ్చు.